హలో వివర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను మీ లింగారెడ్డి. లెట్స్ టాక్ విత్ లింగారెడ్డి కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ఏపీ ఎక్స్ డిప్యూటీ సీఎం అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి పుష్పశ్రీవాణి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మీ విలువైన టైంని మాకు ఇచ్చారు. వన్ ఇండియా వివర్స్ తరపు నుంచి మీకు స్పెషల్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ మేడం, పుష్పశ్రీవాణి గారి రాజకీయ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? పుష్పశ్రీవాణి రాజకీయ కెరీర్ అనేది 2014లో మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. నా భర్త అయినటువంటి శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారి తండ్రి శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గారు. శత్రుచర్ల ఫ్యామిలీ అంటే చాలా పెద్ద రాజకీయ ఫ్యామిలీ విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో. గత 40 సంవత్సరాలుగా రాజకీయంగా ఎంతో పేరున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి కోడలుగా వెళ్ళడం, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను అనౌన్స్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, కురుపాం నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల, మా మావయ్య గారు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గారి ప్రోత్సాహంతో, నా భర్త పరీక్షిత్ రాజు గారి అండదండలతోటి ముందుకెళ్ళి 2014 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అది నా రాజకీయ అరంగేట్రం. మొదటిసారి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. మేడం, మాకు ఒక విషయం తెలిసింది, మీరు పెళ్ళైన వారం రోజుల్లోపే ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళిపోయారంట. అంటే ఒక ఇంటికి కోడలుగా వచ్చి వెంటనే ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్తే అసలు ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ టైం జనాన్ని ఫేస్ చేయడం ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే మ్యారేజ్ అయిన వారం రోజుల్లోనే, వారం 10 రోజుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా క్యాండిడేట్గా ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళడం అనేది మొదట చాలా భయంగా, మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగేది కొన్ని రోజులు. అది కూడా తర్వాత అలాగా మా మావయ్య గారు, నా భర్త పరీక్షిత్ రాజు గారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా చక్కగా చేయడం జరిగింది. కురుపాం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2 సార్లు గెలుపు, ఒకసారి ఓటమి. గెలుపు ఏం నేర్పించింది, ఓటమి ఏం నేర్పించింది? నా పాలసీ ఒకటే, గెలిస్తే ప్రజల సమస్యల కోసం, ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను. ఓడిపోతే ప్రజల సమస్యల మీద పోరాడతాను. గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉండాలి అని అనుకునే సిద్ధాంతంలో నేను ముందుకెళ్తున్నాను. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కురుపాం నియోజకవర్గ సమస్యల గళం విప్పడం కోసం చిన్న మీటింగ్ నుంచి, అంటే మండల స్థాయి మీటింగ్ నుంచి అలాగే అసెంబ్లీ స్థాయి వరకు కూడా నియోజకవర్గ సమస్యల మీద గళమెత్తడం జరిగింది ప్రతిపక్ష ఎమ్మెల్యేగా. తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధికారం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 5 సంవత్సరాలు కూడా కురుపాం నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేశాను. గెలుపుని ఒక బాధ్యతగా తీసుకున్నా. అలాగే ఓడినప్పుడు కూడా కొంత బాధ కలిగినా కూడా ప్రజెంట్ గెలిచి మళ్ళీ చూపించాలి, ఖచ్చితంగా నిరూపించుకోవాలనే కసి అయితే నాలో పెరిగింది. 2014లో గెలిచినప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచాను, ప్రభుత్వం రాలేదు, మా పార్టీ అధికారంలోకి రాలేదు. 2019లో గెలిచాము, ప్రభుత్వం వచ్చింది. అలాగే 2024లో నేను ఓడిపోవడం జరిగింది, అలాగే పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది. గెలుపు ఓటములు అనేది సహజం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎప్పుడూ కూడా నిత్యం ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, నిత్యం ఆయన ఆలోచనలు ఏ రకంగా అయితే ప్రజల కోసమని ఆయన ఆలోచన ఉంటుందో, ఆయన నాయకత్వంలో పనిచేసే మాకు కూడా నిత్యం గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లోనే ఉంటాము. ఇప్పటికీ కూడా కురుపాం నియోజకవర్గంలో ఒక సమస్య వచ్చింది అని అంటే మొదటగా స్పందించేది పుష్పశ్రీవాణి. కురుపాంలో ఒకరికి ఏదైనా సమస్య వచ్చింది అని అంటే స్పందించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేది కూడా కురుపాం నియోజకవర్గంలో కేవలం పుష్పశ్రీవాణి అని మాత్రం ధైర్యంగా చెప్పగలను. అతి చిన్న వయసులోనే ఏపీకి డిప్యూటీ సీఎం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అంతలా నమ్మి పెట్టారంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాండింగ్ ఎలా కుదిరింది? 2014లోని గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఆయన ఫైట్ చేసేటప్పుడు కానీ, ప్రతి పోరాటంలో కూడా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటూ లాయల్గా, ఒకానొక టైంలోని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ వాళ్ళు సంతలో పశువులు కొన్నట్టుగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, మా కుటుంబంలోనే చిచ్చుపెట్టినా,
ఎన్ని రకాలుగా అప్పుడు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మమ్మల్ని బెదిరించినా ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేయలేదు, పార్టీని విడిచిపెట్టి ఎటు వెళ్ళలేదు. కాబట్టి ఆ లాయల్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా ఇప్పటికీ ఎప్పటికీ కూడా పుష్పశ్రీవాణి కానీ పరీక్షిత్ రాజు కానీ ఎప్పటికీ నాతో పాటు నడుస్తారన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ నమ్మకాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మాకుంది. ఆ నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా అవకాశం ఇవ్వడానికి ఆయన ఆలోచించారని అయితే నేను భావిస్తున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మినిస్ట్రీ వచ్చిందని? ఇన్కేస్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ డిప్యూటీ సీఎం లాంటి పెద్ద పదవి వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మంత్రివర్గ విస్తరణ జరిగేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కన్నా ఎవరైనా మానవ సహజం ఉన్నత పదవి రావాలని కోరుకున్నాను. ఎక్స్పెక్ట్ కూడా చేశాను, వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, మంత్రి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ డిప్యూటీ సీఎం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన మీటింగ్లో అనౌన్స్ చేసినప్పుడు అర్థమైంది, ట్రైబల్స్కి ఒక డిప్యూటీ సీఎం ఇస్తాను అని అన్నప్పుడు వస్తుందని అయితే ఆశగా ఎదురు చూశాను. వచ్చింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ అయితే రుణపడి ఉంటాం. సో 2 సార్లు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి కూడా చూసిన తర్వాత అరే ఈసారి నియోజకవర్గానికి ఈ పని చేసి ఉంటే నేను హ్యాట్రిక్ కొట్టేవారిని అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే రిజల్ట్ చూసుకున్న తర్వాత 100% హ్యాట్రిక్ కొడతానని అయితే భావించాను. కానీ 2024 రిజల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా అదొక మాయ అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఫలానాది చెయ్యకపోవడం వల్ల గెలవలేదు అన్న కారణాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే కురుపాం నుంచి కుప్పం వరకు కూడా ఒకటే వేవ్లో రిజల్ట్ అనేది మనందరం కూడా చూసాం. అయితే నేనైతే ఒకటి చెప్పగలను, కురుపాం నియోజకవర్గంలో ఇది చెయ్యలేకపోవడం వల్ల గెలవలేదు అన్నదైతే నేను ఒప్పుకోను. హ్యాట్రిక్ కొడతామని అనుకున్నాం. ఈ రోజుకి కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా గిల్లుకొని ఇది నిజమేనా అనుకునే అంత పరిస్థితి అయితే ఉంది. నిజంగానే గెలిచానా నేను పుష్పశ్రీవాణి మీద అనేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కురుపాం నియోజకవర్గంలో నేను చేసినంత అభివృద్ధి ఎవరూ కూడా చేయలేదని కూడా నేను గట్టిగా చెప్పగలను. ఆ విషయంలో అధికార పార్టీ వాళ్ళు ఎవరు చర్చకి సిద్ధమైనా సరే నేను సిద్ధం. సో 7 నెలల చంద్రబాబు పాలన ఎలా ఉందనుకుంటున్నారు? మీరు ప్రజలను తిరుగుతున్నారు కదా, ప్రజలు ఏమంటున్నారు? 7 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే కూటమి పాలన అనేది ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి పరిపాలన, ఇంత చెత్త పరిపాలన ఎప్పుడు చూడలేదని అనుకుంటున్నారు. ఎందుకు అనంటే 7 నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అనంటే ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి పెద్దలు కానీ అటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పెద్దలు కానీ ఈ కూటమి నాయకులంతా కూడా ఎలక్షన్కు ముందు ఆచరణ సాధ్యం కానటువంటి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఈరోజు ఏ హామీని కూడా సరిగ్గా నెరవేర్చినటువంటి పరిస్థితి. ఒక్క హామీని కూడా, ఒక్క పెన్షన్ తప్ప దేన్ని కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక బటన్ నొక్కితే డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అండగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు 7 నెలలు అయినప్పటికీ కూడా ఒక్క పథకం కూడా చేతికి అందకపోగా, ఒక్క పథకం కూడా ప్రజలకు భరోసా ఇవ్వకపోగా ఈరోజు ఈ రాష్ట్రంలో పథకాలు పక్కన పెట్టేసి పాలన పక్కన పెట్టి కేవలం కక్షపూరితమైనటువంటి చర్యలు, కేవలం రాజకీయపరమైనటువంటి కక్షలు, అలాగే డైవర్షన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్తూ రోజుకు ఒక అబద్ధం చెప్తూ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? సంపద సృష్టిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారు, మేము వస్తే సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సుమారుగా 1,00,000 కోట్ల పైచిలకి ఈరోజు అప్పు చేశారు. ఇదేనా సంపద సృష్టి అని అడుగుతున్నాము. ఈరోజు ప్రజలకి సంపాదన లేదు, ప్రజలకు ఆదాయం లేదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం లేదు. అంత దిగజారిపోయింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఎవరు? ఈరోజు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇంత అనుభవం ఉంది, ఈ రాష్ట్రంలో అత్యధిక సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటి అని అంటే 1,00,000 కోట్ల అప్పు. 6 నెలల్లో 7 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు. ఏది మీరు చెప్పినటువంటి సంపద సృష్టి? ఏది?
మీరు చెప్పినటువంటి ఏదైతే ప్రజలకు ఆదాయ మార్గాలు తీసుకొస్తాము, ప్రజలే ప్రభుత్వానికి కరెంటు సప్లై చేసేలా చేస్తాము అని చెప్పి అన్ని అబద్ధాలు. బాధుడే బాధుడు అన్నారు. కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, నూనె ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి అని చెప్పి గగ్గోలు పెట్టి బాధుడే బాధుడని ఇంటింటికి తిరిగినటువంటి ఇదే కూటమి నాయకులు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ఎందుకు 15,000 కోట్ల రూపాయలు పెంచారు. ఈరోజు ఒక్కొక్కళ్ళ కరెంటు బిల్లు చూస్తే వేలల్లో. మా కురుపాం నియోజకవర్గంలోనే ట్రైబల్స్ వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేటువంటి స్కీమ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ బిల్లులు చూస్తే ఒక్కొక్కరికి అంటే ఒక బల్బు, ఒక లైటు, ఒక ఫ్యాన్ ఉన్నటువంటి ఒక సామాన్య గిరిజనుడికి వచ్చినటువంటి బిల్లు 9,000 రూపాయలు. ఏంటి అని అంటే 1 ఇయర్ నుంచి కట్టించుకుంటున్నామని చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల మీద ఈరోజు భారం వేసి ప్రజల దగ్గర నుంచి పీల్చుకునేటువంటి ప్రయత్నం, రేట్లు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, ఈ రకంగా అన్ని రకాలుగా కూడా భారం ప్రజల నెత్తి మీద మోపి అది సంపద సృష్టి అంటున్నారు. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, ఏది మీ సంపద సృష్టి? 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈరోజు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తూ ప్రజలకు ఏమైనా ఇచ్చారా? ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందాయా? వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చారా అని చూస్తే ఏ హామీ నెరవేర్చలేదు. ప్రజల జేబులోకి ₹1 లేదు, కానీ 1,00,000 కోట్ల అప్పు. ఏంటి అని అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఏదైనా అంటే అమరావతి ఒక్కటే డెవలప్ చేసుకుంటారు, వాళ్ళ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేస్తారు. ఇది ఇప్పుడున్నటువంటి పాలకుల పరిస్థితి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి. అందుకే ఈరోజు ప్రజలు 7 నెలలకే ప్రభుత్వాన్ని చేత్కరించుకునేలాగా ఈ ప్రభుత్వం ఉందని అయితే చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం వల్లే మేము హామీలు అమలు చేయలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి చంద్రబాబు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిన్న దావోస్ మీటింగ్ వరకు ఆయన ఇదే చెప్తా ఉన్నారు. నిజంగా మీ పాలనలో విధ్వంసం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విధ్వంసం జరిగిందని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో, విధ్వంసం జరిగింది కాబట్టి, అంత అప్పు చేశారు కాబట్టి ఈరోజు మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేది వీళ్ళ వాదన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వీళ్ళు చెప్పిన ప్రతీదీ అబద్ధం అని చెప్పేసి రుజువవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారని స్వయాన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 14 లక్షల కోట్లు అప్పు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, శ్రీలంకగా చేసేసి రాష్ట్రాన్ని దివాళా తీసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం అందరూ కూటమి నాయకులు అందరూ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేపర్స్లో ఏమని చెప్పారు? 4.9 అంటే 4,92,000 కోట్లు మాత్రమే అప్పు అని చెప్పారు. అంటే ఇంత కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది? మీరు మీ బడ్జెట్ పేపర్స్లో 4,92,000 కోట్లు అప్పు ఉంది ఈ రాష్ట్రానికి జగన్ గారి హయాంలో అని చెప్పినటువంటి మీరు 14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి ఏదైతే మీరు చేసినటువంటి ఆరోపణ ఉందో అది ఖచ్చితంగా అవాస్తవం అని చెప్పేసి మీరు ప్రభుత్వంలోకి రాగానే అది రుజువైంది. అలాగే గవర్నమెంట్ బిల్డింగ్స్కి, ప్రభుత్వ భవనాలకి 4,000 కోట్లు ఖర్చు పెట్టేసి పార్టీ రంగుల కోసం జగన్మోహన్ రెడ్డి 4,000 కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పారు. తీరా చూస్తే మొన్న పవన్ కళ్యాణ్ గారు శాసన మండలిలో రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం ఎంత? 101 కోట్ల రూపాయలు అని చెప్పేసి. అలాగే మద్యం బ్రాండ్లు, పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చారు, అవి మంచి బ్రాండ్స్ కాదు, లేకపోతే మద్యం రేట్లు ఎక్కువ పెట్టేసి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ ఈరోజు చూస్తే ఏంటి, అవే మద్యం రేట్లు ఇంకా ఒక 20 రూపాయలు 30 రూపాయలు వీళ్ళు ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మేటువంటి పరిస్థితి ఉంది షాపుల్లో. అవే మద్యం రేట్లు, అవే మద్యం బ్రాండ్లు. అయితే మీరు చెప్పింది అబద్ధమే కదా. అలాగే డ్రగ్స్, విశాఖ పోర్ట్లోని 25,000 టన్నుల డ్రగ్స్ దిగుమతి అయిపోయింది, సరఫరా చేసేస్తున్నారు, రవాణా చేసేస్తుంది ప్రభుత్వం. డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ మాట్లాడారు. చూస్తే సిబిఐ ఏమని నిర్ధారించింది? అది సంధ్య ఆక్వా కంపెనీ వాళ్ళు డ్రై ఈస్ట్ని దిగుమతి చేసుకున్నారని చెప్పి నిర్ధారణ చేసింది. అది డ్రగ్స్ కాదు అని కూడా చెప్పింది. ఈ రకంగా అంటే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద లడ్డూ వ్యవహారంలో అసలు జరగని తప్పుని, లడ్డూలో ఏదో కల్తీ జరిగిపోయిందని చెప్తే సుప్రీంకోర్టు మొట్టుకాయలు వేయడం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఇలా ప్రతి ఒక్కటి ఉచిత ఇసుక విషయంలో అబద్ధం, ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఒకే అటెంప్ట్లోని సచివాలయ ఉద్యోగాల ద్వారాగా 1,30,000 ఉద్యోగాలను ఒకే అటెంప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2-3 నెలల్లోనే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ మీద, అలాగే రెగ్యులర్ బేస్ మీద, అలాగే అవుట్సోర్సింగ్ బేస్ మీద సుమారుగా 60,000 ఉద్యోగాలను ఫిలప్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఏదైతే విష ప్రచారం చేశారో అదంతా విష ప్రచారం అని ఈరోజు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి సమాధానాల ప్రకారమే 33,000 మంది అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్లోకి అయిపోయారు, వాలంటీర్లు డేటా ఎవరికో ఇచ్చేసారు, 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈరోజు అదే హోంశాఖ అసెంబ్లీలో ఈరోజు ఏమని సమాధానం చెప్పింది? కేవలం 46 మంది మహిళల మీద ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, 36 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఇచ్చి, ఏవి 33,000 మంది అమ్మాయిలు 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిపోయిందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన అబద్ధమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి అన్ని అబద్ధాలు సృష్టించి అన్నిటికన్నా చెప్పాల్సింది ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మీ భూములు లాగేసుకుంటున్నారు, మీ భూములు ఆయన పేరు మీద రాసేసుకుంటున్నారని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రజల్లో క్రియేట్ చేసి ఒక అపోహ కల్పించి రైతుల్లో ఒక ఆందోళన కలిగేలాగా చేశారు. ఈరోజు చూస్తే అసలు అమలులో లేనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసామని ఒక బిల్డప్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రీసర్వేని చేయడం జరిగిందో అదే రీసర్వేని ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకనంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది కాబట్టి. అంటే ఇన్ని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెబితే, ఇన్ని అబద్ధాలు అల్లితే, 3 పార్టీలు కలిసి అబద్ధం చెబితే ఈరోజు వాళ్ళ గెలుపు. ఇన్ని అబద్ధాలు చెప్పినా, ఇంత విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు అబద్ధాలు అల్లినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్ షేర్ అన్నది మీరు తీయలేకపోయారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. హోంశాఖ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. హోంమంత్రి కూడా మీ ఉత్తరాంధ్ర నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళల మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అఘాయిత్యాలు ఆగిపోయినాయి, డ్రగ్స్ సరఫరా ఆగిపోయింది అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఆవిడ వాదనని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థించను. ఈ రాష్ట్రంలో దారుణంగా ఇప్పటి వరకు విఫలమైనటువంటి హోంమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అనిత గారని చెప్పొచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఆవిడకి హోంమంత్రి శాఖ కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ ఏదైనా ఉంటే ఆ శాఖ ఇవ్వాలి. ఎందుకనంటే 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలోని, ఆయన మీద నెపం వేయడంలోని, వీళ్ళు చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయడంలోనే ఆవిడ ఎక్కువ బ్రెయిన్ పెడతారు. ఎందుకనంటే ఆవిడ హోంమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు అనేవి పెరిగిపోయినాయి అన్నది 100% వాస్తవం. ఎందుకనంటే వీళ్ళే అసెంబ్లీలో రిటర్న్గా ఇవ్వడం జరిగింది. హోంశాఖ ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? ఒక డేలో 60 మంది మహిళల మీద, చిన్నపిల్లల మీద నేరాలు జరుగుతున్నాయి అని. అంటే గంటకి 2 మీద జరుగుతుందని అర్థం. అంటే ఈరోజు హోంశాఖలో లా అండ్ ఆర్డర్ అనేది హోంశాఖ మంత్రి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టడంలో ఎంత విఫలమయ్యారంటే, అసలు హోంమంత్రే బయటకు వచ్చి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, భయపెడతాం, మా భయం ఎలా ఉంటుందో చూపిస్తాం అని ఒక డైలాగ్ ఆవిడ చెప్పారు. నేను విన్నాను, చూసా. మీరు భయపెడితే నేరస్తులే భయపడట్లా, మీరు భయపెడితే నేరం చేసేవాళ్ళకి భయం పుట్టాలా. మీ మాటలు వాళ్ళకేం భయం పట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరేం భయపడతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు సైనికులు జగన్ గారికి. మీ భయం అనేది నేరస్తుల మీద, మీ చర్యలు, మీరు ఏదైనా ఒక నేరం జరిగితే, ఒక ఘోరం జరిగితే, ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగినా ఇటువంటి శిక్ష అనేది ఈ ప్రభుత్వంలో ఉంటుంది అని మీరు చూపిస్తే నేరస్తులు అనేవాళ్ళు భయపడతారు. అంతేగాని లేనిపోని స్టేట్మెంట్లు ఇచ్చేసి, లేనిపోని మాటలు చెప్పి ఈరోజు ఇంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగింది, ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారం జరిగింది, మహిళల మీద మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? ముచ్మరిలో ఒక ఆడపిల్ల కనిపించకుండా పోయింది, చనిపోయిందని తెలుసు, చంపేశారని కూడా తెలుసు. ఏం చేశారు? కనీసం ఆ బాడీని తీసుకురాగలిగారా? కనీసం మీరు వెళ్ళి పరామర్శించారా? ఈరోజు
హోంమంత్రి అనిత ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్ అని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చెప్పడం కాదు, ప్రజెంట్ డిప్యూటీ సీఎం మీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, హోంమంత్రి మీరు ఫెయిల్ అయ్యారు, మీకు చేత కాకపోతే చెప్పండి మేము తీసుకుంటామని చెప్పారు. అలాంటి ఫెయిల్యూర్ మినిస్టర్ మీరు. ఈరోజు గంజాయి విషయం తీసుకుందాం. డ్రగ్స్ గంజాయి అంటున్నారు, గంజాయి విషయమే తీసుకుందాము. గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకి నారా లోకేష్ గారి అధ్యక్షతన ఒక సబ్ కమిటీ వేశారు. అందులో హోంమంత్రి గారు ఒక మెంబరు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఒక మంత్రి, ఇంకా కొంతమంది మంత్రులతోటి ఒక సబ్ కమిటీని వేశారు. ఆ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అని అంటే, లోకేష్ గారు కానీ లేకపోతే హోంమంత్రి గారు కానీ వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 100 రోజుల్లో గంజా లేకుండా చేస్తాం ఈ రాష్ట్రంలో, 100 రోజుల్లో గంజా లేకుండా చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఇదే హోంమంత్రి గారు విజిట్ చేసి వచ్చినటువంటి సబ్ జైల్లో ఈవిడ వచ్చిన తర్వాత ఎవరైతే లోపల నిందితులు ఉంటారో, ఖైదీలు ఉంటారో వాళ్ళ దగ్గర గంజాయి దొరికింది. ఎప్పుడు ఎవరు విననటువంటి కొకైన్, ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ కూడా కొకైన్ అనేది ఈ రాష్ట్రంలో సరఫరా లేదు. అటువంటిది కొకైన్ కలకలం ఈ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా గంజాయే. ఆవిడ కాన్స్టిట్యున్సీ మీదుగానే ఏజెన్సీలోకి లేకపోతే ప్లెయిన్ ఏరియాలోకి గంజాయి అనేది నిత్యం సరఫరా అవుతూ ఉంటుంది. హోంమంత్రిగా ఉండి జోదాన్ని అరికట్టాల, బెల్ట్ షాపులు అరికట్టాల, నేరాలు అరికట్టాల, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాల. ఈరోజు ఇదే హోంమంత్రి, ఈవిడ హోంమంత్రిగా ఉంటూ పోలీసుల ప్రొటెక్షన్ తోటి ఈవిడ కోడిపందాల్లో పాల్గొంది. కోడిపందాలు అంటే ఏంటి? అక్కడ జూదమాడతారు, పందాలు కోట్లలో జరిగి కొంత వందల మంది జీవితాలు రోడ్డున పడతాయి. అలాగే మద్యం విచ్చలవిడిగా ఏర్లే పారుతుంది, అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతాయి. అటువంటి కోడిపందాలని ఒక హోంమంత్రి ఈవిడ అటెండ్ అయ్యి ఎంకరేజ్ చేయడం అన్నది అక్కడే తెలిసిపోతుంది. మరి హోంమంత్రి ఫెయిల్యూర్ కాకపోతే ఏంటి? బెల్ట్ షాపులు అరికట్టగలుగుతున్నారా? ఈవిడ నియోజకవర్గంలోనే బెల్ట్ షాపులు ఈరోజు వేలం పాడుతున్నారు. అన్ని న్యూస్ ఛానల్లో వచ్చింది, కావాలంటే చూడండి. బెల్ట్ షాపులు నిర్వహించిన వాళ్ళకి 5 లక్షల ఫైన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. మీడియా వాళ్ళు ఎవరు వచ్చినా చూపిస్తాం. ప్రతి వీధిలో ఈరోజు బెల్ట్ షాప్ ఉంది. మద్యం కావాలని కుడివైపు తిరిగితే మద్యం బాటిల్ దొరుకుతుంది, ఎడమవైపు తిరిగితే మద్యం బాటిల్ దొరుకుతుంది. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వంలో వ్యవస్థ. గంజాయిని అరికట్ల, మద్యాన్ని అరికట్ల, పైగా మద్యం విచ్చలవిడిగా ఏరులే పారుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ డోర్ డెలివరీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయిల మీద అఘాయిత్యాలు తగ్గల, అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లే. ఈవెన్ వాళ్ళ పోలీస్ శాఖలో పోలీసుల మీద గంజాయి మత్తులో దాడి చేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. పోలీస్ శాఖ మీద, పోలీసుల మీద కూడా ఈరోజు గంజాయి తాగేసి దాడి చేస్తుంటే ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంతెందుకు, మార్మూల నియోజకవర్గం, కురుపాం నియోజకవర్గంలో ఒక గంజాయి తాగిన వ్యక్తి నడి రోడ్డు మీద ఇంటికెళ్ళి ఒక అతను నరికేసి చంపాడు. ఇప్పటి వరకు ఏంటి అని అంటే ఛార్జ్ షీట్ వేసాము, పిలిచాము, విచారణ చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే అంత మారుమూల నియోజకవర్గంలోకే గంజాయి విచ్చలవిడిగా, ఒరిస్సా నుంచి చాలా దారుణంగా విచ్చలవిడిగా గంజాయి వస్తుంది. మీరు ఆపగలుగుతున్నారా? ఎవరు ఆపట్లే. చిన్నపిల్లలు సైతం, మైనర్స్ సైతం, 8th, 9th, 10th క్లాస్ పిల్లలు కూడా ఈరోజు గంజాయి మత్తులో చాలా దారుణంగా గంజాయిని తీసుకుంటున్నారు. మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. హోంమంత్రిగా 100% ఫెయిల్యూర్ మినిస్టర్ వంగల్పూడి అనిత. మీరు హోంశాఖ గురించి ఇన్ని ఫెయిల్యూర్స్ చెప్పారు. మీ ప్రభుత్వంలో మహిళలపై జరిగే అత్యాచారాలను అరికట్టడానికి దిశ తీసుకొచ్చారు. ఆ దిశ సిస్టమ్ని ఇప్పుడు వీళ్ళు రద్దు చేశారు. అది మీకు ఒక వజ్రాయుధం లాంటిది. దాన్ని మీరు ఎందుకు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు? వైసీపీ తరపు నుంచి కానీ మీ సైడ్ నుంచి యాజ్ ఏ మహిళగా దీన్ని ఎందుకు మీరు ఇంకా గట్టిగా రైస్ చేయలేకపోతున్నారు? ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల రక్షణ కోసం పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక అత్యాచార సంఘటనని, ఒక ఆడపిల్ల పేరుని ఏదైతే ఆ యాక్ట్కి, దిశ యాక్ట్కి పెట్టి మహిళల రక్షణ కోసం ఒక అద్భుతమైనటువంటి చట్టం తీసుకొచ్చి, దిశ యాప్స్ తీసుకొచ్చి, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి మహిళలకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము అండగా ఉంటుంది అనుకునే విధంగా 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. ఎందుకనంటే చిన్న ఇష్యూ వచ్చినా, కుటుంబంలో చిన్న తగు వచ్చినా దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి
అక్కడ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉండేది. ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మహిళల విషయంలో మహిళలకు ఎగెనెస్ట్గా మా ప్రభుత్వం ఎప్పుడు కూడా జరగలేదు. దిశ యాప్ ఎంతోమంది ఆడపిల్లల్ని రక్షించినటువంటి యాప్. సుమారుగా 1 కోటి మంది దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు దిశ యాప్ని. ప్రత్యక్షంగా కొంతమందిని ఆ యాప్ ద్వారా ఆ యాప్ ఉపయోగించడం వల్ల రక్షించినటువంటి ఎన్నో ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. దిశ యాక్ట్ అనేది ఏదైతే ఆయన ఒక థాట్తోటి ఇంప్లిమెంట్ చేశారో, అంటే త్వరితగతిన జడ్జిమెంట్ అనేది, త్వరితగతిన న్యాయం అనేది ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి జరగాలన్నది ఉద్దేశం దిశ చట్టం. ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలోని ఒక రేప్ కేసు జరిగింది. ఇమీడియట్గా అతన్ని 1 డేలో అరెస్ట్ చేసి 1 ఇయర్ లోపే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేయించాం. మళ్ళీ అటువంటి సంఘటన జరగాలంటే భయపడే విధంగా. కానీ సేమ్ ఈరోజు ఇదే ప్రభుత్వంలోని ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది మా నియోజకవర్గంలోని. మైనర్ బాలిక కాబట్టి అప్పుడు మైనర్ బాలికల మీదే, అది కూడా చాలా స్పీడ్ క్విక్ రియాక్షన్ చేశాము. యావజ్జీవ కారాగార శిక్ష సెక్షన్ల మీద సెక్షన్లు ఆ రోజు పడి యావజ్జీవ కారాగార శిక్ష వేయించడం జరిగింది, బెయిల్ కూడా రాకుండా. ఈరోజు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే మా నియోజకవర్గంలో అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్ చేసిన 1 నెల రోజుల్లోనే బెయిల్ మీద వచ్చేసాడు. ఈరోజు అదే ఆడపిల్ల ఒక 10 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. మరి నేరం చేసిన వాడు బెయిల్ మీద బయటకు వచ్చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వదా? కేసు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో ఆ పాప ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటి వరకు ఎవరిని పట్టుకున్నట్టు కానీ, ఎవరిని అరెస్ట్ చేసినట్టు కానీ, ఆ నిందితుడికి బెయిల్ రద్దయినట్టు కానీ ఇప్పటివరకు సమాచారం లేదు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి అంటుంది. ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఉంటుంది. నిజంగానే కూటమి ప్రభుత్వంలో మహిళలు హ్యాపీగా ఉన్నారు? యాజ్ ఏ మహిళగా మీరు మహిళలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మహిళా నేషన్స్తో మాట్లాడుతుంటారు. వారి వర్షన్ ఎలా ఉంది? మీరు అంతైనా మాట్లాడారా? ఈరోజు మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనంటే, ఈ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు వీళ్ళు స్త్రీ శక్తి అని పెట్టారు. అందులో భాగంగానే తల్లికి వందనం అంటే చదువుకున్న ప్రతి బిడ్డకి మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అని చెప్పేసి ప్రతి చదువుకున్న విద్యార్థికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. అలాగే మహిళలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది లేదు, ఇది లేదు, 2 లేదు. ఏంటి అని అంటే, ఇంకా లోకేష్ గారు ఏమంటున్నారంటే ఏదో డేటా కలెక్ట్ చేయాలట. ఒక ప్రభుత్వంలో ఉండి, ఒక ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉండి ఒక పథకం ఇవ్వడానికి డేటా లేదు, దానికి ఇంకా ప్రణాళిక వేయాలి, రోడ్ మ్యాప్ వేయాలి అని అంటున్నారు అని అంటే వీళ్ళకి చేసే ఉద్దేశం లేదు. అలాగే డ్వాక్రా రుణాలు ఏమైపోయినాయో తెలీదు, రుణమాఫీ ఏమైపోయిందో తెలీదు, చేయూత లేదు, అమ్మఒడి లేదు, ఏ పథకం కూడా మహిళలకు సంబంధించినటువంటి ఏ పథకం కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. ఒక్క మహిళకి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో కూటమి పరిపాలన వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 మహిళల అకౌంట్లో వేసామని ఏ కూటమి నాయకులైనా చెప్పగలరా? పలానా పథకం వల్ల. అంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు పండగ జరుపుకోవడానికి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వివిధ పథకాల ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి స్వయం ఉపాధి తెచ్చుకొని ఒక మెట్టు ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా నిలిచారు మహిళలు. కానీ ఈరోజు అదే మహిళలు ₹1 ఆర్థిక సహాయం లేక, కుటుంబ పెద్దకు అండగా లేక ఎన్నో బాధలు పడి ఇబ్బందులు పడుతూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మహిళలకి రక్షణ లేదు, మహిళలకి భరోసా లేదు, మహిళలకి చేయూత లేదు ఈ ప్రభుత్వంలో. ఈరోజు మహిళల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. లెట్స్ కమ్ టు ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన అయితే బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఆయన కరెక్ట్ అని కూడా అంటున్నారు. అసలు దాన్ని సమర్థిస్తారు? ఆయన అసలు ఎందుకు కరెక్ట్ అయ్యారని మీరు భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు తిరుమలలోని ఇష్యూ జరిగింది. గతంలోని అసలు జరగనటువంటి కల్తీ నెయ్యి అంశం అనేది అసలు అబద్ధం. అలాంటి అబద్ధాన్ని పట్టుకొని ఆమె అనపాలజెటిక్ సనాతని అని చెప్పి తిరుపతిలోనే బహిరంగ సభలో ప్రకటించినటువంటి వ్యక్తి, తప్పు జరిగిన దాని మీద ప్రాయశ్చిత్త దీక్ష చేసినటువంటి వ్యక్తి ఈరోజు 6 చనిపోతే ఎటువంటి ప్రాయశ్చిత్త దీక్ష ఉండదా? ప్రాయశ్చిత్తం అనేది ఉండదా?
ఈరోజు 6 చనిపోతే క్షమాపణ చెప్తే సరిపోతుందా? అయితే అంటే ప్రభుత్వ వైఫల్యం ఉంది కాబట్టి క్షమాపణ చెప్తున్నామని అంటున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలోని మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు, క్షమాపణ చెప్తారా? ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి, క్షమాపణ చెప్తారా? ఇదే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, వాటన్నిటికీ కూడా క్షమాపణ చెప్తారా? క్షమాపణ చెప్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఆ రోజు టీటీడీలో కల్తీ నెయ్యి విషయంలో ఒక అబద్ధాన్ని చెప్పి దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు, దానికి బాధ్యత టీటీడీ చైర్మన్ పూర్తిగా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు 6 చనిపోతే అంటే తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడూ కూడా 6 చనిపోయినటువంటి ఉదంతం లేదు. ఇటువంటి అంశంలో 6 చనిపోతే దానికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా? దానికి బాధ్యత టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు కాదా? క్షమాపణ చెప్తే సరిపోతుందా? మరి క్షమాపణ చెప్తే ఇంక ఈ చట్టాలు ఎందుకు, ఈ ఎంక్వైరీలు ఎందుకు, ఈ కమిటీలు ఎందుకు? క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా. ఒక్కళ్ళ మీదైనా యాక్షన్ తీసుకున్నారా? ఒక వ్యవస్థ ఫెయిల్ అవ్వడం వల్ల 6 చనిపోయారు. వ్యవస్థలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు? ఒక్కళ్ళైనా జైల్లో పెట్టారా? ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? 6 ప్రాణాలు అని అంటే మీకు అంత చులకనా? ఇది ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందని అంటున్నారు. చిన్న వాళ్ళని సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకున్నారు. మరి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది కదా, బాధ్యత బిఆర్ నాయుడు గారిది కదా. మరి వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించరు? గతంలో మీరు చేసిన డిప్యూటీ సీఎం పదవిని ప్రస్తుతం ఆయన చేస్తూ ఉన్నారు. అసలు యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్లో ఉన్నారా, ఫెయిల్యూర్లో ఉన్నారా, లేదంటే అసలు ఆయన ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పొజిషన్ గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంటే ఆయన అధికారంలో రాకముందు వివిధ సభల్లో యువతను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి, అందరినీ ఉద్దేశించి ఎన్నో సమావేశాలు, ఎన్నో మీటింగులు, చాలా పెద్ద స్పీచ్లు, చాలా గట్టి స్పీచ్లు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఆయన ఒక డిప్యూటీ సీఎం, సింగిల్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. అటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన గతంలో ఆయన చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నారా అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు అనంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు యువతను ఉద్దేశించి మాట్లాడినప్పుడు, రేపు మేము అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి సుమారుగా 10 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి కల్పించి మీకు ఒక భరోసా ఇస్తామని చెప్పారు. అట్లీస్ట్ పిఠాపురం నియోజకవర్గంలోని 500 మంది యువతకైనా మీరు 10 లక్షల రూపాయలు రుణాలు ఇప్పించే పరిస్థితి చేశారా అని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇదే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి విషయంలో మేము వస్తే ఖచ్చితంగా దీని మీద విచారణ చేయబడతాం, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి పెద్ద కేకలేసి ఆయన మాట్లాడారు. అసలు సుగాలి ప్రీతి అంశం అనేది 2017 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, వీళ్ళు కలిసి ఉన్న ప్రభుత్వంలో 2014 నుంచి 19 కలిసి ఉన్న ప్రభుత్వమే కదా. 2017లో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఇదే సుగాలి ప్రీతి కేసు విషయంలో మీరు తీసుకునే చర్యలేంటి? కనీసం ఒక మీటింగ్ పెట్టారా? ఇదే ప్రభుత్వంలో జత్వాని ముంబై నటి విషయంలో ముఖ్యమంత్రి నుంచి కింద కానిస్టేబుల్ వరకు, డీజీపీ నుంచి కింద స్థాయి వరకు సిపిలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆవిడికి ప్రోటోకాల్ దర్శనాలు, విఐపి ట్రీట్మెంట్స్, నోవాటెల్లో పెట్టి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి ఆవిడికి న్యాయం చేయాలని ఇంత వ్యవస్థను కదిపి పోలీసుల మీద కక్ష సాధింపులు చేసి కొంతమంది పోలీసులు సస్పెండ్ చేసి ఇన్ని చర్యలు తీసుకున్నటువంటి ఇదే ప్రభుత్వంలో సుగాలి ప్రీతి విషయంలో ఈ 7 నెలల్లో మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే 33,000 మంది మహిళలు అని చెప్పేసి చెప్పారు. 33,000 మంది మహిళలు? ఈరోజు మీరు ఎన్నో అబద్ధాలు చెప్పి, ఎన్నో అవాస్తవాలు చెప్పి జగన్ గారి మీద బురద జల్లి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు, మా ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు కల్పిస్తాము, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాము అని మీ సూపర్ 6లో పెట్టారు కదా. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాము, లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీ మేనిఫెస్టోలో చెప్పారు. ఆ మేనిఫెస్టోకి ఈరోజు మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఈరోజు యువతకు మీరు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగమైనా ఇవ్వగలిగారా? ఒక్క నోటిఫికేషన్ యువతకి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగాన్ని మీ ప్రభుత్వంలో 7 నెలల్లో ఫిలప్ చేశారా?
మీరు ఇచ్చే సందేశం ఏంటి అని అంటే యువతకి సైలెన్సర్లు తీసి బళ్ళు నడపండి, సినిమాలు చూసి స్ట్రెస్ బస్టర్ తీసుకోండి, ఇది మీరు ఇచ్చే సందేశం. మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకి, యువతకి ముఖ్యంగా మిమ్మల్ని ఎంతోమంది అభిమానించి ఇష్టపడి మీరు చెప్పారని, మీరు చెప్పిన ప్రతి కట్టుకథ నమ్మారు, మీరు చెప్పిన ప్రతి అబద్ధాన్ని నమ్మి మీకు ఓట్లేస్తే మీరు ఎంతవరకు ప్రజలకు భరోసాగా మీరు ఎంతవరకు యువతకి భరోసాని ఇచ్చారు? ఈరోజు యువతకి ఉద్యోగాలు రావడంలో మీ పాత్ర ఏంటి? యువతకి జరిగేటువంటి అన్యాయం కానీ, ఈరోజు మహిళలకి లేకపోతే పిల్లలకి జరిగేటువంటి నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలకు కానీ, వేటికి కానీ మీ భరోసా ఏంటి? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి అని అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వడానికి ఆయన కృషి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారేమో వాళ్ళ అన్నయ్య గారు మంత్రి అవ్వడానికి ఆయన కృషి చేస్తారు తప్ప, వీళ్ళను నమ్మి ఓట్లేసిన ప్రజల గురించి ఆలోచించరు. వీళ్ళని నమ్మి ఈయన వెనక తిరిగినటువంటి యువతకి భరోసా ఇవ్వరు. ఆయన రీసెంట్గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఎస్పెషల్లీ ట్రైబల్ ప్రాంతంలో పర్యటించారు. సో లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ మీద విమర్శలు కూడా చేశారు. యాజ్ ఏ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అసలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మీరేం చేశారు? ఆ శాఖలో మీ మార్క్ ఏంటి? అంటే ఉత్తరాంధ్ర అన్నదే కాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, అలాగే గిరిజనులకి మా ప్రభుత్వం ఎంతో అండగా ఉందని అయితే నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక సంవత్సరంలోనే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, ఈ రాష్ట్రంలో 3,22,000 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు సుమారుగా 1,50,000 మంది రైతులకి ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా వాళ్ళకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనేది వెంటనే, అంటే యాక్చువల్గా రైతు భరోసా అనేది పిఎం కిసాన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి కదా ఇవ్వడం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా అనేది పిఎం కిసాన్ నుంచి రాదు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాదు. 13,500 రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంటే భరిస్తూ 1,50,000 మందికి లబ్ధి చేకూరేలాగా 3,22,000 ఎకరాల ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు, డికేటీ పట్టాల రూపంలో ఇచ్చి వాళ్ళకి వెంటనే రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ టైంలో నేను మంత్రిగా నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకనంటే చట్టం పుట్టిన తర్వాత 2006 తర్వాత 2008 నుంచి 2021 వరకు గిరిజనులకి అన్ని గవర్నమెంట్స్ ఇచ్చింది కేవలం 4 లక్షల ఎకరాలు మాత్రమే. అందులో కమ్యూనిటీ పట్టాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అదే గిరిజనులకి 3,22,000 ఎకరాలను ఇవ్వడం జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇచ్చారన్నది మీకు అర్థమవుతుంది. అలాగే గిరిజనులకి సంక్షేమ పథకాలు సుమారుగా 24 సంక్షేమ పథకాలు ఇచ్చాము. డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 7 పథకాలు ఇచ్చాము. సుమారుగా 20,000 కోట్ల రూపాయలు గిరిజనుల కోసం, సంక్షేమం కోసం అందించడం జరిగింది. అలాగే రోడ్ల విషయానికి వస్తే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలోనే నేను లాస్ట్ 1 ఇయర్లో 185 కిలోమీటర్ల రోడ్డుని వేయడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారాగా. అంటే రోడ్లు మా ట్రైబల్ ఏరియాలో ఎక్కువ శాతం అభివృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని. గిరిజనుల సంక్షేమం కోసం సంపూర్ణ పోషణ ప్లస్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ, అలాగే బాలింతలకు కానీ, పిల్లలకు కానీ మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా మార్క్ ఏంటి అని అంటే, నా శాఖలో ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం కానీ, గురుకులంలోని పిల్లలకి మంచి విద్య అందించడంలో, నా టెన్యూర్లో, నా 3 ఇయర్స్లో సుమారుగా ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, అలాగే మెడిసిన్ సీట్లు కానీ చాలా తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సన్మానం చేయించి, వాళ్ళకి ఒక 50,000 రూపాయలు పారితోషికం ఇప్పించి, ఒక ల్యాప్టాప్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది ఎడ్యుకేషన్ పరంగా. అలాగే నాడు నేడు ద్వారాగా ఎన్నో స్కూల్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్స్ కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కనీసం ప్రహరీ గోడలు ఉండవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఒక బాత్రూమ్ ఉండదు, ఏమీ ఉండదు. చాలా స్కూల్స్కి బాత్రూమ్ ఫెసిలిటీస్ నాడు నేడు 9 అంశాలతో ఉన్నటువంటి అంశాలతోటి నాడు నేడు ద్వారాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంకా జీసీసీ ద్వారాగా ఏదైతే మనకి అరకు పాడేరులోని కాఫీ సాగు జరుగుతుంది. 2,46,000 ఎకరాలు, సుమారుగా 2,30,000 మంది రైతులు ఉంటారు. వాళ్ళకి కాఫీ సాగు కోసం సాంకేతిక పరిజ్ఞానం కానీ, శిక్షణ కానీ,
లేకపోతే వాళ్ళకి రుణాలు కానీ, పెట్టుబడి సాయం కానీ, అన్ని రకాలుగా కూడా ఆ రోజు ప్రభుత్వం అండగా ఉంది. అలాగే అటవీ ఉత్పత్తులు ఏవైతున్నాయో అటవీ ఫలసాయం కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, వీటన్నిటికీ కూడా బయట అంతర్జాతీయ మార్కెట్ కన్నా జీసీసీ ఎక్కువ కొనుగోలు చేసింది. అలాగే కాఫీ సాగు చేసుకునే వాళ్ళకి కానీ, అలాగే గిరిజన రైతులు కానీ జీసీసీ ద్వారాగా రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో రకాలుగా నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా అచీవ్మెంట్స్. కురుపాంకి ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అది కురుపాం నియోజకవర్గంలో రావడం, సాలూరులో యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, అలాగే 5 ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం కానీ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి విషయంలో రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అండగా ఉంది. అలాగే సచివాలయ వ్యవస్థ అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కడో కొండ మీద నుంచి ఎక్కడికో వెళ్ళి మండల కేంద్రానికి వెళ్ళి పనులు చేసుకున్నారు. ఏమైనా సర్టిఫికెట్లు రావాలని, ఏమైనా ఒక పెన్షన్ రావాలన్నా కొండ మీదకి వెళ్తే ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడ తీసుకునేటువంటి పరిస్థితి. సచివాలయ వ్యవస్థ అనేది రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గ్రామానికి దగ్గరలోని పంచాయతీ హెడ్ క్వార్టర్లోని సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకోవడం కానీ, ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కానీ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. నేను అప్పుడు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అని ఉండేవారు, CHW అని. వాళ్ళకి 400 రూపాయలు శాలరీ ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి 400 రూపాయలని 4000 రూపాయలు చేయడం జరిగింది నేను మంత్రిగా ఉన్నప్పుడు. మొదటి సంతకం కూడా దాని మీద పెట్టడం జరిగింది. అలాగే వాలంటీర్లు అనేది అర్బన్ ఏరియాలో డిగ్రీ, ఇంటర్ సేమ్ అదే ట్రైబల్ ఏరియాలో కూడా పెడతామనంటే లేదు, ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు అని అవి వివరించి జగన్మోహన్ రెడ్డి గారికి 10th క్లాస్కే వాలంటీర్ల యొక్క క్వాలిఫికేషన్ తగ్గించడం, ఇలాగా ఎన్నో రకాలుగా గిరిజన సంక్షేమ శాఖలో ₹1 అవినీతి లేకుండా, నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా, ₹1 అవినీతి లేకుండా, ₹1 అవినీతి చేయకుండా నాకంటూ ఒక మార్క్ ఈ రోజుకి కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, ఎవరిని అడిగినప్పటికీ కూడా చాలా హుందాగా ఆ పదవిని పుష్పశ్రీవాణి గారు నిర్వర్తించారని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా నేను మంత్రిగా పనిచేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నిజంగా దానికి ధన్యవాదాలు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే చాలా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే ప్రజలకి వైసీపీ తరపు నుంచి ఇంత మేలు చేశామని చెప్పేసి చెప్పుకున్నారు. కానీ ఓటమికి గల కారణాలు జగన్ గారు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఓటమికి గల కారణాలు ఇవే ఉండొచ్చని ఏమైనా విశ్లేషించుకుంటున్నారు? ఇంత మంచి చేసిన ఎందుకు ఓడిపోయామని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆ 3 పార్టీలు కలవడం, 3 పార్టీలు కలిపి ప్రజలను మోసం చేయడం. ఇదే ప్రజలు అనుకునేది, మేము కూడా అనుకునేది. అయితే ఈ ఓటమి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన అంశాన్ని అయితే గుర్తించారు. అదేంటి అని అంటే ఎన్నో త్యాగాలు చేసినటువంటి, ఎంతో కష్టపడినటువంటి క్యాడర్కి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయామన్నది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఎలా అంటే ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం, పారదర్శక పరిపాలన కోసం ఆయన ఆలోచించి ఆయన పరిపాలించడం జరిగింది. ఆ క్రమంలోనే పనిచేసినటువంటి క్యాడర్కి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు అన్నది వాస్తవము. అది జగన్ గారు కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని బాగా చూసుకుంటామని. మేము అబ్జర్వ్ చేసింది అయితే అదే కారణం. అలాగే ఒక మాయనే అనుకోవాలి. ఈ రిజల్ట్ అనేది ఒక మాయలాగానే అనుమానించే విధంగా ఈ రిజల్ట్ అయితే ఉంది. ఈరోజు ప్రజల్లో అంటే కొన్ని గ్రామాలకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మ మేము మీకే ఓటేసాము, మా ఓట్లు ఏమైనాయి. ఇది ర్యాండమ్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో మీకు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఇదే ఆన్సర్ చెప్తారు. మేము మీకే ఓట్లు వేసాము, ఓట్లు ఏమయ్యాయని గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చెబుతున్నారు. ఎందుకు అనుమానం రేకెత్తుతుంది అని అంటే, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున 164 సీట్లు అంటే చాలా పెద్ద ఎత్తున వన్ సైడ్గా గెలిపించారని కదా. 11 సీట్లు అంటే చాలా తక్కువ కదా. అంటే ఆ పార్టీ చాలా ఇంకా స్థాయి తగ్గిపోయింది, 11% సీట్లకు తగ్గిపోయింది అని అంటే ఇంకా పార్టీ పని అయిపోయింది అని కదా అనుకోవాలి. జనరల్గా 164 సీట్లు కూటమికి వచ్చి 11 సీట్లు వైసీపీకి వస్తే మరి ఆ రిజల్ట్ యొక్క ఇంపాక్ట్ అనేది గెలిచిన రోజు దగ్గర నుంచి గ్రామాల్లో ప్రజల్లో కనిపించాలి.
డే 1 నుంచి ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి చూసినా ఇంత పెద్ద ఎత్తున మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, మనం కోరుకున్న వ్యక్తుల్ని మనం గెలిపించుకున్నాము, మనం వద్దనుకున్న వ్యక్తిని ఓడించాము అనే ఆనందం ఎక్కడ ప్రజల్లో కనిపించలే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గెలిపించుకున్న ప్రభుత్వం వన్ సైడ్గా మా అందరం ఒకే మాటతో గెలిపించుకున్న ప్రభుత్వం అనే ఒక సంతోషం కానీ, ఈ ప్రభుత్వం మీద ఒక భరోసా కానీ ప్రజల్లో మేము ఎక్కడా చూడలే. మాకు అప్పుడు అనుమానం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గెలిపించినప్పుడు ప్రజలు వన్ సైడ్గా అందరూ ఒక మాట అనుకొని మనకి ఈ ప్రభుత్వం వస్తే ఇంత మంచి జరుగుతుంది, 10 ఇంతలు జగన్మోహన్ రెడ్డి కన్నా బాగా చేస్తారని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం ఓటేస్తే మనకు మేలు జరుగుతుందన్న ఉత్సాహం ప్రజల్లో కనిపించాలి కదా. మరి ఆ ఉత్సాహం ప్రజల్లో ఎందుకు కనిపించలేదు, ఎందుకు కనిపించట్లేదు? ఒక నెల రోజులు పాపం టీడీపీ క్యాడర్ చాలా సంతోషంగా ఎగరడం మాత్రం వాస్తవం. పాపం వాళ్ళల్లో కూడా నిరుత్సాహం వచ్చింది. ప్రజల్లో అయితే డే 1 నుంచి ఉత్సాహం లేదు, పైగా వాళ్ళల్లో నిరుత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత ఏమీ రాలేదు అని తెలుసుకున్న తర్వాత నిరుత్సాహం వేరు, గెలిచిన ఈ ప్రభుత్వము ఫామ్ అయిన డే 1 నుంచి ప్రజల్లో నిరుత్సాహం కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి ఏదో మాయ జరిగింది. ఎందుకనంటే మా కాన్స్టిట్యున్సీలో ఒక 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 కార్యకర్త ఉన్నారు. వాళ్ళ ఊళ్ళోని ఎలక్షన్ క్లోజ్ అయిన టైంకి ఏజెంట్ అనమాట. వాళ్ళ ఊళ్ళోని 66% ఈ అంటే ఈవీఎం మిషను ఛార్జింగ్, అలాగే కౌంటింగ్ ఏజెంట్ కూడా కుర్రాన్ని పంపించాం. వచ్చిన తర్వాత నాకు చెప్పాడు, అమ్మ 66% ఉంది పోలింగ్ కంప్లీట్ అయిపోయిన రోజు ఎండ్ చేసి క్లోజ్ చేసేటప్పుడు, ఈరోజు 99 ఉందమ్మా అని చెప్పారు. అయితే ఈ ఈవీఎం మిషన్లు ఈ పర్సంటేజ్ల మీద మేము అంత సీరియస్గా తీసుకోలే, అందరం ఇంకా అదొక ఇదిలో ఉండిపోయాం కదా. సో దానివల్ల సీరియస్ తీసుకోలే. ఇప్పుడు అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అదేంటి అని అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, ఎవరి దగ్గర ఆధారం లేదు. సో ఏదో మాయ జరిగిందని అయితే ప్రజల్లో డిస్కషన్ బట్టి కానీ, ప్రజల వాతావరణాన్ని బట్టి కానీ, జరుగుతున్న పరిస్థితులను బట్టి మాత్రం అనిపిస్తుంది ఏదో మాయ జరిగింది అని. అది మాత్రం చెప్పగలను. మీరు క్యాడర్ గురించి మాట్లాడారు. ఎంతో యాక్టివ్గా ఉండే వైసీపీ క్యాడర్, ఎంతో యాక్టివ్గా ఉండే వైసీపీ సోషల్ మీడియా ఈరోజు కేసులు పెడుతున్నారని చెప్పేసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి న్యాయం చేస్తారని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ హామీ వస్తుంది, మరి నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఆ హామీ వారికి వస్తుందా? ఈరోజు అంటే వైసీపీ క్యాడర్ ఎందుకు సైలెంట్ అయిందని అంటున్నారు. వైసీపీ క్యాడర్ అనేది సైలెంట్ కాదండి, చాలా వైబ్రెంట్. టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి అన్నది ఖచ్చితంగా చూపిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అంత పెద్ద ఎత్తున సాధారణంగా ఆహ్వానం పలికేది ఎవరు? క్యాడరే కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఏంటి జనం, ఏంటి ఇంతమంది వాళ్ళంతా క్యాడరే. వాళ్ళు యాక్టివ్గా లేకపోతే 5 ఉండదు కదా. ఖచ్చితంగా అనుకున్న టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఏదవుతారు. వైసీపీ క్యాడర్ అనేది ఎప్పుడూ సైలెంట్ కాదు. వైసీపీ అంటే నికార్సైన వైఎస్ఆర్ కార్యకర్తలు ఎలా ఉంటారంటే, రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో ఉంటారు, కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, భుజం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. తల తెంచుకోవడానికైనా సిద్ధపడతారు కానీ తల దించుకొని తల వంచడానికి మాత్రం ఖచ్చితంగా సిద్ధపడరు, వెన్ను చూపరు, వెనకడుగు వెయ్యరు. కొత్త ప్రభుత్వం కదా, టైం ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా. అందుకు కొంత సైలెంట్గా ఉండొచ్చు. ఏదో వీళ్ళు చేసేటువంటి బెదిరింపులు, వీళ్ళు పెట్టేటువంటి కేసులకి భయపడే టైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఇది జగనన్న సైన్యం, ఎప్పుడు ఇలాగే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్లే జమిలీ కానీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పుష్పశ్రీవాణి గారు కానీ ఎంతవరకు రెడీగా ఉన్నారు? 100% ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నాం. 100% ఎనీ టైం ఎలక్షన్ వచ్చినా రెడీగా ఉన్నాం. ఎందుకనంటే ప్రజలకి మేము చేసినటువంటి మేలు, మేము చేసినటువంటి ఏదైతే మా పరిపాలన, మా టెన్యూర్లో మేము అందించినటువంటి సేవలే మాకు ఎప్పటికైనా శ్రీరామరక్ష. ఎనీ టైం ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనీ సెకండ్ ఆయన ఎలా రెడీగా ఉన్నారో ఆయన నాయకత్వంలో ఎనీ సెకండ్ మేము రెడీగా ఉన్నాం. ఒక వివాదం అయితే నడుస్తుందండి మీ క్యాస్ట్ గురించి. అంటే దాన్ని మీ శత్రువులు దాన్ని మిమ్మల్ని ఎదుర్కోలేక దాన్ని వివాదం చేస్తున్నారు, లేదంటే నిజంగానే మీ క్యాస్ట్ గురించి వివాదం నడుస్తుందా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా శత్రువులు అనే అనాలేమో. ఎందుకనంటే వాళ్ళు చేసేటువంటి ఆరోపణల్లో వాస్తవాలు ఉంటే పర్వాలేదు, కానీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ప్రతి స్టేజ్లో ఎక్కడెక్కడ కంప్లైంట్లు పెట్టారు, ప్రతి స్టేజ్లో కూడా అది తప్పు, ఈవిడ ఎస్టీ అని ప్రూవ్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు కింది స్థాయి నుంచి ఇప్పుడు మన హైకోర్టులో వచ్చింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఏ కోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టు కాదు ఇంకా పై స్థాయి ఏ కోర్టు ఎక్కడికి వెళ్ళినా ధర్మం నా వైపు ఉంది, నిజాయితీ నా వైపు ఉంది, గెలుస్తానన్న నమ్మకం నాకు 100% ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరు
పుష్పశ్రీవాణిని ఏమీ చేయలేరు క్యాస్ట్ విషయంలో. నిజమైన స్వచ్ఛమైన గిరిజనురాలు పుష్పశ్రీవాణి. ఇప్పుడు పుష్పశ్రీవాణి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఇలా పుష్పశ్రీవాణి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టే కొన్ని క్వశ్చన్లు అడగమన్నారు. ఓహో అంటే మీరు చాలా సైలెంట్గా ఉంటారు, సో కొంచెం డిగ్నిఫైడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి కాంట్రవర్సీకి అలా బ్యాడ్గా వెళ్లకుండా సో పుష్పమ్మని ఈ క్వశ్చన్లు అడగండి అని చెప్పేసి కొంతమంది నాకు రిక్వెస్ట్ కూడా పెట్టున్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ జగన్ ఈ టాటూ గురించి మీరు దీన్ని పెట్టుకొని ఒక రీల్ చేశారు, దాని గురించి ఎందుకు ఇంత పిచ్చి? ఎందుకు ఎంత పిచ్చి అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అమితమైనటువంటి అభిమానము. నాకు 2014 రాజకీయాలు కొత్తగానే 2014 ముందు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు అంటే పిచ్చి అభిమానం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జగన్ గారిలో చూసుకుంటూ ఆయన మీద అభిమానం పెరిగింది. అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ వచ్చింది, ఎమ్మెల్యే అయ్యాము. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానము ఆ 2014 తర్వాత కొన్ని పరిణామాలు, ఈ ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారు అని, అసలు పార్టీ మారాలన్న ఆలోచన కూడా లేని మాలాంటి వాళ్ళు కూడా మారిపోతున్నారు, ఇదిగో రేపు వెళ్ళిపోతున్నారు, ఇదిగో ఎల్లుండి వెళ్ళిపోతున్నారు అని పేపర్లోని న్యూస్లోని రావడం, ఎలాగ దట్టు టీడీపీ వాళ్ళు కూడా ఇంటికి రావడం, ఇబ్బంది పెట్టడం. ఆ టైంలో నా అభిమానం అనేది ఇలా ఉంటుంది, మా ప్రయాణం అనేది ఇంత లాంగ్ స్టాండింగ్గా ఉంటుంది. కట్టికాలే వరకు మా అభిమానం అనేది, మా ప్రయాణం అనేది జగన్మోహన్ రెడ్డి గారితోనే అన్నది ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నా అభిమానాన్ని పచ్చబొట్టు ద్వారా చూపించుకున్నాను. ఇలాగ కాదు, ఇంకో రకంగా కూడా చూపించారు మీరు. మీ పాప పేరు వైఎస్జే అని ఉండిద్దంట. మా పాప పేరు యశ్విత శ్రీ జగతి, అంటే వైఎస్ జగతి. పాప పుట్టినప్పుడు అంటే జనరల్గా పాప పుడితే అంటే మా ఇద్దరికి ఆడపిల్లలు అంటే ఇష్టం, దాని మీద ఒకవేళ పాప పుడితే పేరు జగతి అనేది కన్ఫామ్గా అనుకున్నాం మైండ్లో. జగతి అంటే జగన్ ప్లస్ భారతి, జగతి. సో సెంటిమెంట్స్ ఎక్కువ కదా, పుట్టిన తర్వాత ఆ నక్షత్రాన్ని బట్టి యా మీద పెట్టాలి అన్నారు. అప్పుడు ఆలోచించి యశ్విత శ్రీ జగతి, వైఎస్ జగతి, అలాగా రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్ గారి పేరు, భారతి మేడం పేరు పెట్టుకున్నాం. అంటే మా అభిమానం ఆ స్థాయిలో అలా ఉంటుంది అన్నది చెప్పుకోవాలని కాదు, అంతే. ఇప్పుడు అభిమానము, ఒకవేళ అభిమానం ఉందని చాలామందికి చాలా అభిమానం ఉంటుంది, చూపించుకోవాలని లేదు, ఇలా పేరు పెట్టుకోవాలని లేదు. చాలామంది అభిమానం చెబుతారు కానీ పెట్టుకోరు. కానీ మేము పెట్టుకున్నాం అంటే దాని అర్థం ఏంటి? అమితమైనటువంటి అభిమానం. ఆ అభిమానానికి ఇంకా కొదవ లేదనమాట. అందుకు ఈ పచ్చబొట్టైనా మా పాప పేరైనా ఎవరు ఈ రిస్క్ చేయరు, ఎంతో గుండె లోతుల్లో అభిమానం ఉంటే తప్ప. అంత అభిమానం నాకు కానీ రాజు గారికి కానీ జగన్ గారు అంటే అభిమానం, అందుకనే పేరు పెట్టుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా అడగాలండి, మీది పరీక్షిత్ గారి లవ్ మ్యారేజా? 100% కాదు, డిస్కషన్ అయితే అదే. ఎందుకంటే 2014 ముందు నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి గారు వస్తారనేది తెలియదు, ఎవరికి తెలియదు. చాలామందికి పెళ్ళి అయిపోయింది, వెంటనే ఇన్ఛార్జ్ అనౌన్స్మెంట్ అయిపోయారు. అసలు ఏంది పరీక్షిత్ గారు ఏంది, పుష్పశ్రీవాణి గారు ఏంది, ఎప్పుడైనా లవ్ ట్రాక్ నడిచిందా ఏంటి? లేదండి, లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్డ్ మ్యారేజే. ఆయనకి సంబంధాలు చూస్తున్నా, నాకు సంబంధాలు చూస్తున్నారు. కోఇన్సిడెన్స్గా మా రిలేటివ్స్ ద్వారా సంబంధం వచ్చింది, కుదిరింది, మ్యారేజ్ అయిపోయింది. అంటే మ్యాచెస్కి వచ్చినప్పుడు, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూశారు ఆయన, ఒక 2-3 సంబంధాలు చూశారు. చూడగానే నచ్చానని చెప్పారు, కుదిరిపోయింది, అంతే. లవ్ మ్యారేజ్ ఏం కాదు. యాక్చువల్లీ ఎవరికైనా ఎంట్రీతో వైఫ్ ఎంట్రీ ఇస్తే హస్బెండ్ లైఫ్ మారిపోయింది, కానీ ఇక్కడ పరీక్షిత్ రాజు గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ మారిపోయింది. ఎమ్మెల్యే అయిపోయారు, 100% పరీక్షిత్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ, చంద్రశేఖర్ రాజు గారు మా మామయ్య గారు, వీళ్ళ వల్ల నా లైఫ్ టర్న్ అయింది. ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి 100% నా భర్త ప్రోత్సాహం అనేది 100%. ఆయన ప్రోత్సాహం లేనిది నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండను. సార్కి మీరు చాలా వంటలు వండుతా యూట్యూబ్లో పెడుతుంటారు, మీ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తుంటారు. సార్కి ఏ వంట అంటే బాగా ఇష్టం? అంటే ఆయనకి ఎక్కువ చేపల పులుసు అంటే ఎక్కువ ఇష్టం. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్, బిర్యానీ, ఏది ఇష్టమైందని నాకు ఇదిగో తినాలని ఉంది అని చెప్తారు, వండి పెడతా. నేను అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖాళీ లేకపోయినా ఆయన కోసం ఖాళీ చూసుకొని వండి పెట్టేదాన్ని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే. పుష్పశ్రీవాణి గారు ఏ డిష్ వండడంలో మాస్టర్ చెఫ్? నేను చేపల పులుసు బాగా వండుతాను, మటన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, పులిహోర, ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ బాగా వండుతాను. ఓకే. ఎక్కువ చేపల పులుసు మాత్రం ఆయన ఎక్కువ రేటింగ్ ఇచ్చేది చేపల పులుసు, మటన్ కర్రీ. సార్ ఏమైనా ఎక్కువ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, మీరు ఏమైనా ఎక్కువ హోమ్లో కనిపిస్తూ ఉంటారు, మీరు వెళ్ళరా ట్రిప్స్కి? నేను చాలా తక్కువ. అంటే అప్పుడంటే డిప్యూటీ సీఎం ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికినట్లు ఉంది కదా?
ఎంత ఫ్రీ టైం దొరికినా ఇప్పటికీ కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి వస్తారు. అధికార పార్టీ సాల్వ్ చేయలేకపోతుంది అన్నప్పుడు వాళ్ళ తరపున ప్రశ్నించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళాలి కదా, మా దగ్గరికే వస్తారు సమస్యలకి. సో ఇప్పటికీ కూడా అంటే ఓడిపోయాం కదా అని చెప్పేసి ఫ్రీగా ఉండి హ్యాపీగా తిరగొచ్చు అన్న పొజిషన్ అయితే కాదు. ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఈరోజు మాకు టైం ఉండట్లేదు. కొంత టైం వెసులుబాటు వస్తే మాత్రం ఖచ్చితంగా బయటికి ఫ్యామిలీతో బయటకు వెళ్తాము. అంటే మేడం పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కంప్లీట్ పొలిటికల్ లైఫ్లోనే ఉండిపోయారు పూర్తిగా. సో యాజ్ ఏ హౌస్ వైఫ్గా అన్నీ పక్కన పెట్టండి, యాజ్ ఏ హౌస్ వైఫ్గా నా భర్తతో నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేసుకోవాలి, అరే అనవసరంగా వచ్చాము పాలిటిక్స్లోకి అని అనిపించింది ఎప్పుడైనా? అంటే వాస్తవానికి చెప్పాలి అని అంటే 10 సంవత్సరాలు ఫ్యామిలీ లైఫ్ అయితే కిల్ అయిపోయిందనే అనుకోవాలి. డిస్టర్బ్ కాదు, కిల్ అయిపోయింది. ఒకనొక సందర్భంలో అయితే మా పాప నన్ను మర్చిపోద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే పాపం తను లెగిసేయడానికి బయటకు వెళ్ళిపోయేదాన్ని, తను పడుకున్నాక వచ్చేదాన్ని. మీటింగ్స్ అని కార్యక్రమాలు అని అవన్నీ మర్చిపోద్దాం అనుకున్నాను. ఇంకోటి ఏంటి అని అంటే ఫ్యామిలీ లైఫ్ ఆయన నేను కానీ కలిసి ఉండడానికి కానీ ఒక 5 నిమిషాలు కలిసి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అంత బిజీ లైఫ్స్లో ఉండేవాళ్ళం ఆయన కానీ నేను కానీ. ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆయన, ఇటు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను. 10 ఏళ్ళు ఎప్పుడూ ప్రజా సమస్యలు. ఎక్కడికైనా వెళ్దాం అనుకునేసరికి కాన్స్టిట్యున్సీలో ఏదో ఇష్యూ అంటే మళ్ళీ తిరిగి 2 రోజుల్లోనే వచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా రేరు మా ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళడం, చాలా రేరు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళాం ఫ్యామిలీ ట్రిప్ కేరళ ఎక్కడికో. అంత ఫ్రీగా ఫ్రీ మైండ్ తోటి ఒక 5 డేస్ సరదాగా గడిపింది మాత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఆ 5 డేస్ అంతే. ఎప్పుడు బయటికి వెళ్ళినా టెన్షన్సే. మళ్ళీ కాన్స్టిట్యున్సీలోంచి ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఏదో ఒక టెన్షను. ఫ్రీగా గడిపింది అయితే ఫ్యామిలీ లైఫ్ అయితే లేదు 10 ఏళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్కి అవకాశం వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైము మళ్ళీ ప్రజా సమస్యలు, కార్యకర్తలకి ఏమైనా ఇష్యూస్ వస్తే బయటకు వెళ్ళడం, ఫంక్షన్స్, ఎవరైనా చనిపోతే పరామర్శకు వెళ్ళడం, కామన్ రొటీన్. పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఖాళీగా ఉంటారన్నదే తప్పది. సినిమాలు చూస్తారా మేడం? ఫేవరెట్ హీరో? టిపికల్ క్వశ్చన్ అంటారా? ఫేవరెట్ హీరో ప్రస్తుతానికైతే అల్లు అర్జున్. పుష్పరాజ్ కదా, మేము కూడా పుష్పరాజ్, తగ్గేదిలే. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ విలువైన టైం మొత్తాన్ని కేటాయించారు. ఇది ఎక్స్ డిప్యూటీ సీఎం అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ పుష్ప శ్రీవాణి గారి అంతరంగం. మరోసారి మరో ముఖ్య అతిథితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.